హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర ఫైట్ టాక్స్. ఒకప్పుడు కుర్రకారుని ఉర్రూతలూగించిన బ్యూటీస్లో రంభా ఒకరు. ఈ ముద్దుగుమ్మ అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను అలరించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ. రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది రంభా. నటనతోనే కాకుండా తన అందాలతోనూ అప్పటి ప్రేక్షకులను కవ్వించింది ఈ ముద్దుగుమ్మ. అరుణాచలం మూవీ టైంలో రజనీకాంత్కి రంభ కోపం వచ్చేలా ఒక పని చేసింది. వెంటనే రజనీకాంత్ సెట్స్ నుండి వెళ్ళిపోయారు. రంభ ఒక్క పని చేయకుంటే రంభ లైఫ్ వేరేలా ఉండేది. ఆ విషయం తలుచుకుని రంభ ఎంతగానో ఏడ్చేసింది. ఇక మ్యాటర్లోకి పోతే, రంభ తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి నటించిన విషయం మనందరికీ తెలిసిందే. అరుణాచలం సినిమాలో రజనీకాంత్ పిఏగా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా సెట్స్లో జరిగింది అరుణాచలం సినిమా చేస్తున్నప్పుడే. హిందీలో సల్మాన్ ఖాన్తో కలిసి బంధన్ సినిమా కూడా చేశారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ హైదరాబాద్లో జరిగాయి. దాంతో ఉదయమంతా అరుణాచలం షూటింగ్, మధ్యాహ్నం బంధన్ షూటింగ్లో జాయిన్ అయింది. రజనీకాంత్ కొద్ది రోజులుగా రంభని గమనిస్తూనే ఉన్నాడు. ఆమె ప్రవర్తన అస్సలు ఆయనకు నచ్చలేదు. ఓసారి అరుణాచలం సెట్స్కు సల్మాన్ ఖాన్ వచ్చాడు. వెంటనే అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుంది. అదంతా రజనీ సార్ దూరం నుండి చూస్తున్నారు. ఆ తర్వాత ఆయన టవల్ను విసిరి కొట్టి సీరియస్గా డైరెక్టర్ను పిలిచి తాను చేసేది నాకు ఏం నచ్చలేదు అని మాట్లాడారు. ఏం జరిగిందని రంభ చాలా భయంతో వణికిపోయింది. డైరెక్టర్ వచ్చి, ఎందుకమ్మా అలా చేశావు, ఇక మీతో నటించను అని రజనీ సార్ అంటున్నారు అని డైరెక్టర్ చెప్పాడు. దాంతో బోరున ఏడ్చేసింది రంభ. రజనీకాంత్ సార్ దగ్గరకు వెళ్ళి ఎంతగానో బ్రతిమాలింది. కానీ రజనీ సార్ అస్సలు తన మాట వినలేదు. రంభ వెళ్ళి సెట్స్లో కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు రజనీ సార్ వచ్చి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళి సల్మాన్ను హగ్ చేసుకుందో చేసి చూపించారు. మాకు అయితే సెట్స్లో గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళిపోతావు, అదే హిందీ హీరో అయితే హగ్ చేసుకుంటావంటూ సరదాగా ఏడ్పించాడు. అలా చెప్పగానే రంభ వెంటనే రజనీకాంత్ సార్ని హగ్ చేసుకుని ఏడ్చేసింది. ఆ తర్వాత అరుణాచలం మూవీ సూపర్ హిట్ అయింది అంటూ రంభ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయం తెలిపింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.